ఎఫ్ఐఆర్ నమోదు చేసి 48 గంటలైనా కూడా వాళ్ళు ఎవరైతే కొంతమంది ప్రమోటర్స్ గా పోస్టర్ ని ప్రమోట్ చేసి ఆ పోస్టర్ ని ఎవరైతే టెలికాస్ట్ చేసి షేర్ చేశారో ఆ సంబంధించిన వైసీపీ నాయకులు 2 రోజుల డిబేట్ లో వస్తున్నారు, సోషల్ మీడియాలో కనిపిస్తున్నారు, ఇంకెక్కువ మాట్లాడుతున్నారు. అరే కంప్లైంట్ ఇచ్చినా కూడా వీళ్ళని ఇంకా మాట్లాడుతున్నారు. ఏం జరుగుతుందని అయితే ఆరాధిస్తే ఎవరో ఒకరిద్దరు మా పార్టీలో సంబంధించిన ఆ వైసీపీతో అతని వ్యాపార లావాదేవీలు ఉన్నాయని, వ్యక్తిగత లావాదేవీలు ఉన్నాయని వాళ్ళని చూడనట్టు వదిలేయమని చెప్పినట్టు సమాచారం వచ్చింది. ఈ విషయం అటు ఇటు చేరి మీడియా ఊరికి వెళ్ళి ఈ రోజు ప్రధాన పత్రికలు 3 పత్రికల్లో హెడ్లైన్స్ వచ్చింది. అది ఇప్పుడు ఎస్పీ గారి దృష్టి తీసుకెళ్లాను. ఈ రోజు ఎస్పీ గారు కూడా అధ్యక్షుడు మా పార్టీ నాయకుల దృష్టి తీసుకెళ్లాము. దీని మీద సీరియస్ అయ్యారు. ఈ రోజు ఎస్పీ గారు కూడా దాని మీద ఇమీడియట్లీ గా యాక్షన్ తీసుకుని మళ్ళీ విచారించమని ఆదేశాలు ఇచ్చారు. అది ఎంతవరకు ఎవరు ఆ పార్టీ నాయకులు ఏమన్నది విచారణ జరుగుతోంది. వాళ్ళ పేర్లు కూడా బయటకు వస్తాయి. ఒకటి బ్రహ్మనాయుడు గారు, పార్టీ అధ్యక్షులు ముఖ్యం. అవును, ఎవడో దారిలో పోయి దానయ్యో దానిమపల్లె మూర్తిగాడో ఎవడో ఇంకోడో గొట్టంగాడుకో ఎవడో బొఫుడు గాడుకో మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మాకు ఫైనల్లీ పవన్ కళ్యాణ్ గారు మా చీఫ్. ఆయన మీద పోస్టులు పెట్టి ఆయన్ని అవమానించినప్పుడు పార్టీలో వాడు ఎవడనంటే పార్టీకే పనిచేయాలి కానీ ఒక వ్యక్తి పనిచేస్తే మాత్రం ఎంత దూరమైనా వెళ్తాం, ఏమైనా చేస్తాం, మొహమాటమే లేదు అందులో. అది పార్టీ. ఎందుకంటే మేము 25 సంవత్సరాలుగా మా పవన్ కళ్యాణ్ గారిని మేము కాపాడుకుంటూ వస్తున్నాము. ఆయన మీద ఈగ లేకుండా. అధికారం అనేది ఈ రోజు రేపు పోతుంది, కానీ పవన్ కళ్యాణ్ గారు శాశ్వతం. ఆయనకి మేమంతా నాలాంటి వాళ్ళు కూడా లక్షల మంది అభిమానులు ఆయనకు ఉన్నారు. అలాంటి వాళ్ళని మనోభావాలు దెబ్బతీసి మీరు ఆటలాడుకుంటాము, మేము కేసులు పెట్టినా మేము కాంప్రమైజ్ చేసుకుంటాము, మా వెనకాల పోలీసులు తెలుసు, బంధువులు తెలుసు అంటే ఒప్పుకోం. కాబట్టి మేము సీరియస్ అయినాము. అలాగే ఇందాక చూసే పవన్ కళ్యాణ్ గారు కూడా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆయన వ్యక్తిగత విషయ ఫోటోల మీద చాలా సెన్సేషన్. ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి పవన్ కళ్యాణ్ గారు నన్ను ఇలా నా ఫోటోలు మార్పింగ్ చేసి వాడుకుంటున్నారు చెప్పడం చాలా బాధాకరం. దీన్ని సీరియస్ గా తీసుకోవాలి అమ్మన్నాడు. ఎక్కడో లైట్ తీసుకోకూడదు. ఎందుకంటే ఒకసారి దీని మీద యాక్షన్ తీసుకొని సోషల్ మీడియా ఎవరైతే పోస్టులు పెట్టారో వాళ్ళందరూ కూడా విచారించి గట్టిగా వాళ్ళందరితో కూడా నిజమే చట్టపరంగా చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఇంకోడు పవన్ కళ్యాణే కాదండి ఇంకో ఫోటో పెట్టాలని ఆలోచిస్తాడు. అంటే ఒక లిమిట్ ఉంటుంది, ఎడిటింగ్ లిమిట్ ఉంటుంది. అంతే కదా, కాలు పట్టుకున్నట్టు చేతులు పట్టుకున్నట్టు అవన్నీ లిమిట్ క్రాస్ అయితే మాత్రం ఊరుకునే లేదు. దీనిపైన ఎవరైతే ఆ పోలీసులు ఒత్తిడి తీసుకొస్తారో ఇప్పటికీ వాళ్ళ పేర్లు బయటకు వచ్చాయి. అవన్నీ కూడా డిపార్ట్మెంట్ కి ఇచ్చాము, పార్టీ ఆఫీస్ అందజేస్తాము. చూద్దాం ఎలా నిర్ణయం తీసుకుంటారో. అంటే మొట్టమొదట కంప్లైంట్ మీరే పెట్టినట్టున్నారు తిరుపతి నుంచి? అవును సార్, రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఒక పోస్టర్ వైరల్ అయినప్పుడు దాని గురించి నేను ఆలోచించి ఎక్కడో ఒకటి కేసు పెట్టకపోతే పులిస్ స్టాప్ పెట్టకపోతే ఎక్కువ ఎలాగుందని నేను తిరుపతి ఎస్పీ గారితో మాట్లాడి ఈ కంప్లైంట్ ని రేజ్ చేశాను. ఆ కంప్లైంట్ ద్వారా కొంచెం బాగా ప్రజల్లో కూడా కంప్లైంట్ వెళ్ళడం జరిగింది. మీడియా కూడా కంప్లైంట్ డిస్కషన్ లో పెట్టాయి. మన 90 ఛానల్ ఫస్ట్ డిస్కషన్ జరిగింది దీని మీద, అనేక ఛానల్ జరిగింది. తర్వాత పోలీసులు కేసు కట్టారు. కానీ అంటే ఎలా ఉంటుందంటే సార్, రాజకీయాల్లో భయపడకూడదండి. ఏమవుతుంది అధికారం ఉంటుంది, అధికారం పోతే వల్ల వాళ్ళు ఏమో చేస్తారని ఆలోచనలో ఉన్నారు చాలా మంది. అందులో 15 సంవత్సరాలు మేము ఉండబోతున్నాం. 15 సంవత్సరాలు ఈ కూటమి ఉండబోతుంది కాబట్టి ఎవడు భయపడాల్సిన అవసరం లేదు. 100% పవన్ కళ్యాణ్ గారు జోలికి వచ్చినా, పవన్ కళ్యాణ్ గారితో ఆటలాడాలని చూసినా, పవన్ కళ్యాణ్ గారు ఫోటోలు మార్పింగ్ చేసినా, ఆయన గురించి మాట్లాడాలని చూస్తే మాత్రం వాళ్ళకి 99 ఛానల్ ద్వారా చెప్తున్నా ఖబర్దార్, మర్యాద ఉండదు. ఎందుకంటే ఒక లిమిట్స్ ఉంటుంది దానికి. పవన్ కళ్యాణ్ గారు ఓపిక్ గా ఉండమన్నారు, శాంతియుతం కాబట్టి మేమంతా ఆగున్నాం. లేదంటే మేము వైసీపీలో ఉన్న నాయకులు, వైసీపీలో ఉన్న రౌడీలు, గుండాల కన్నా మేము ఏమి ఎక్కువ నిమిషాలు తగ్గే ప్రసక్తే ఉండదు. కేవలం పవన్ కళ్యాణ్ గారి మొహం, పార్టీ సిద్ధాంతాలు చూసే కాముగా ఉన్నాం. సార్ వినండి, మేము చేతకాలంలో అయితే కాదు, కానీ మాకు లిమిట్స్ ఉంది. దాని దాటి పోవని చెప్తున్నారు కదా, మేము కాదని చెప్తున్నాం. అలాంటి వ్యక్తులం కాదు. జగన్మోహన్ రెడ్డిలా కత్తులు ఇచ్చి, కటారులు ఇచ్చి, బాంబులు ఇచ్చి వేసే బ్యాచ్ కాదు. మేము తలాలు నరికేసే బ్యాచ్ కాదు. మేము పద్ధతులు పాటిస్తాం కాబట్టి ఇంకోసారి ఇలాంటి పోస్టులు పెడితే మాత్రం మర్యాద ఉండదని చెప్పడానికి ఆ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎస్పీ ఆఫీసర్ కలవడం జరిగింది. ఇప్పుడు సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారు కోర్టుకి వెళ్ళారు. భవిష్యత్తులో కూడా పవన్ కళ్యాణ్ గారు జోలికి వస్తే మాత్రం, సోషల్ మీడియా పోస్టులు పెడితే మాత్రం ఈసారి మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా హెచ్చరిస్తున్నాం. రైట్. ధన్యవాదాలు కిరణ్ రాయల్ గారు. థ్యాంక్ యూ. రైట్. ఇక మరొక అంశం చూస్తే, పిన్నెల్లి సోదరులకి ఈ నెల
24వ తారీఖు వరకు కూడా రిమాండ్ విధించారు.